హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముఖ్యమైన నిర్ణయాలు ఒంటరిగా తీసుకోకండి. డోంట్ మేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎలోన్. డోంట్ మేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎలోన్. నాకు ఈ అవకాశం మళ్ళీ వస్తే బాగుండును. ఐ విష్ ఐ కుడ్ గెట్ దిస్ ఛాన్స్ అగైన్. ఐ విష్ ఐ కుడ్ గెట్ దిస్ ఛాన్స్ అగైన్. వాళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ నో యూజ్ టాకింగ్ టు దెమ్. ఇట్ ఈజ్ నో యూజ్ టాకింగ్ టు దెమ్. నా మీద నాకే సిగ్గుగా ఉంది. ఐ యామ్ ఎషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ యామ్ ఎషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ విషయం నాకు సిగ్గుగా ఉంది. ఐ యామ్ ఎషేమ్డ్ ఆఫ్ దట్ మ్యాటర్. ఐ యామ్ ఎషేమ్డ్ ఆఫ్ దట్ మ్యాటర్. అతను తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. హీ వాజ్ ఎషేమ్డ్ ఆఫ్ హిస్ బిహేవియర్. హీ వాజ్ ఎషేమ్డ్ ఆఫ్ హిస్ బిహేవియర్. రోడ్డు వంపులుగా ఉంది. ద రోడ్ ఈజ్ కర్వీ. ద రోడ్ ఈజ్ కర్వీ. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్ళవద్దు. Don't go out alone at night. Don't go out alone at night. ఒంటరిగా ఎక్కువ దూరం ప్రయాణించవద్దు. Don't travel long distances alone. Don't travel long distances alone. దాని గురించి నువ్వు ఒక్కడివే చింతించకు. Don't worry about it all by yourself. Don't worry about it all by yourself. అతిగా స్పందించకండి. Don't overreact so much. Don't overreact so much. నేను ఆమెను ఒప్పించగలిగితే బాగుండు. I wish I could convince her. I wish I could convince her. నేను అన్నీ మర్చిపోతే బాగుండు అని నేను కోరుకుంటున్నాను. I wish I could forget everything. I wish I could forget everything. నేను మీ సలహాను పాటించగలిగితే బాగుండు. I wish I could follow your advice. I wish I could follow your advice. నేను నీకు సహాయం చేసేవాడిని, కానీ నువ్వు కనీసం నాకు చెప్పలేదు. I would have helped you, but you didn't even tell me. I would have helped you, but you didn't even tell me. నేను నీకు వివరించేవాడిని, కానీ నువ్వు వినడానికి సిద్ధంగా లేవు. I would have explained to you, but you weren't ready to listen. I would have explained to you, but you weren't ready to listen. నేను అతనితో వెళ్ళేవాడిని, కానీ నాకు చాలా పని ఉంది. I would have gone with him, but I had too much work. I would have gone with him, but I had too much work. నేను మీతో ఏకీభవించేవాడిని, కానీ మీరు నాకు కారణం చెప్పలేదు. I would have agreed with you, but you didn't give me a reason. I would have agreed with you, but you didn't give me a reason.
నువ్వు దాని గురించి నాతో మాట్లాడకపోవడమే మంచిది. You had better not talk to me about it. You had better not talk to me about it. అతను నన్ను ఎగతాళి చేయకపోవడమే మంచిది. He had better not make fun of me. He had better not make fun of me. ఏమి జరిగినా ఆమె ఇక్కడికి తిరిగి వస్తుంది. Whatever may happen, she will come back here. Whatever may happen, she will come back here. దాని గురించి ఆమెను అడగడం వల్ల ఉపయోగం లేదు. It is no use asking her about it. It is no use asking her about it. అతను మీకు ఫోన్ చేస్తాడని నేను అనుకోను. I don't think he will call you. I don't think he will call you. అది కేవలం నా భ్రమ మాత్రమే. That was just my illusion. That was just my illusion. నేను మీలాగా చిరాకు తెప్పించను. I don't irritate like you. I don't irritate like you. నువ్వు ఇంటికి వెళ్ళడం మంచిది. You'd better go home. You'd better go home. దీని గురించి మీకేమైనా తెలుసా? Do you know something about this? Do you know something about this? నువ్వు అబద్ధం చెబుతున్నావని నేను అనుకుంటున్నాను. I think you are lying. I think you are lying. నువ్వు నాకు నిజం చెప్పడం లేదని నేను అనుకుంటున్నాను. I think you are not telling me the truth. I think you are not telling me the truth. నాకు నిజం తెలుసుకోవాలని ఉంది. I want to know the truth. I want to know the truth. నా గురించి నువ్వు అలాగే అనుకుంటున్నావా? Is that what you think about me? Is that what you think about me? అతను అదే చెప్పాడా? Is that what he said? Is that what he said? మీరు ఆశించేది అదేనా? Is that what you expect? Is that what you expect? నేను ఏమి చేయగలనో నీకు తెలియదు. You don't know what I can do. You don't know what I can do. నేను ఏమి చేయాలో చెప్పు. Tell me what I should do. Tell me what I should do. ఇది ఎవరి ఇల్లో ఆమెకు తెలుసా? Does she know whose house this is? Does she know whose house this is? ఈ పని సులభం అని అనుకోకండి. Don't think this work is easy. Don't think this work is easy. మీరు దీన్ని ఇంకా బాగా చేసి ఉండేవారు. You could have done it better. You could have done it better. ఆమె మానసికంగా అలసిపోయింది. She was emotionally tired. She was emotionally tired. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏమిటి? What if they don't agree? What if
దే డోంట్ అగ్రీ. నాకు వాళ్ళ మద్దతు అవసరం. ఐ నీడ్ దేర్ సపోర్ట్. ఐ నీడ్ దేర్ సపోర్ట్. కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ద స్టోరీ వాజ్ రియల్లీ ఇంట్రిగింగ్. ద స్టోరీ వాజ్ రియల్లీ ఇంట్రిగింగ్. నువ్వు ఆలస్యంగా వస్తే అందరూ నీ కోసం వేచి ఉండాలి. ఇఫ్ యు కమ్ లేట్, ఎవ్రీవన్ హ్యాస్ టు వెయిట్ ఫర్ యూ. ఇఫ్ యు కమ్ లేట్, ఎవ్రీవన్ హ్యాస్ టు వెయిట్ ఫర్ యూ. అతనికి కాఫీ కంటే పాలు తాగడం ఇష్టం. హీ ప్రిఫర్స్ డ్రింకింగ్ మిల్క్ టు కాఫీ. He prefers drinking milk to coffee. ఆమె ఉదయం నుండి తలనొప్పితో బాధపడుతుంది. She has been suffering from a headache since morning. She has been suffering from a headache since morning. దయచేసి నేరుగా మాట్లాడండి. Please speak directly. Please speak directly. ఆమె మీతో మాట్లాడాలి. She needs to talk to you. She needs to talk to you. నేను చెప్పిన దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. They misunderstood what I said. They misunderstood what I said. రేపు వర్షం పడితే ఏమిటి? What if it rains tomorrow? What if it rains tomorrow? ఆమె తరువాత మీకు కాల్ చేయవచ్చు. She may call you later. She may call you later. ఇది అతనికి చాలా ముఖ్యం. This is very important to him. This is very important to him. నేను వీలైనంత త్వరగా చేస్తాను. I will do it as soon as possible. I will do it as soon as possible. మానసికంగా ఆమె చాలా స్థిరంగా ఉంటుంది. Mentally, she is very stable. Mentally, she is very stable. ఇంకా ఏమి తప్పు జరగవచ్చు? వాట్ ఎల్స్ కెన్ గో రాంగ్? వాట్ ఎల్స్ కెన్ గో రాంగ్? ఆమె రాకపోతే కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇఫ్ షీ డజంట్ కమ్, హౌ విల్ ద ఈవెంట్ హ్యాపెన్? ఇఫ్ షీ డజంట్ కమ్, హౌ విల్ ద ఈవెంట్ హ్యాపెన్? నేను అతని వెనుక ఉన్నాను. ఐ యామ్ బిహైండ్ హిమ్. ఐ యామ్ బిహైండ్ హిమ్. ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. ఆల్వేస్ స్టే హంబుల్. ఆల్వేస్ స్టే హంబుల్. నువ్వు నీళ్లు తాగాలి. You need to drink water. You need to drink water. మేము మా రాత్రి భోజనం ముందుగానే ముగించాము. We finished our dinner early. We finished our dinner early.
అది ఫలప్రదమైన చర్చ. ఇట్ వాజ్ ఏ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. ఇట్ వాజ్ ఏ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. నేను ఇప్పుడు వీధి దాటుతాను. ఐ విల్ క్రాస్ ద స్ట్రీట్ నౌ. ఐ విల్ క్రాస్ ద స్ట్రీట్ నౌ. మీరు దానిని వ్యక్తిగతం చేస్తున్నారు. యు ఆర్ మేకింగ్ ఇట్ పర్సనల్. యు ఆర్ మేకింగ్ ఇట్ పర్సనల్. ఈ ఆహారం చాలా కారంగా ఉంటుంది. దిస్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పైసీ. దిస్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పైసీ. ఆదివారం కలుద్దాం. లెట్స్ మీట్ ఆన్ సండే. లెట్స్ మీట్ ఆన్ సండే. ఆమె అంశాన్ని బాగా విశ్లేషించింది. షీ ఎనలైజ్డ్ ద టాపిక్ వెల్. షీ ఎనలైజ్డ్ ద టాపిక్ వెల్. ఇది సరైనదే. దిస్ ఈజ్ కరెక్ట్. ఇది సరైనదే. దిస్ ఈజ్ కరెక్ట్. నేను నీళ్లు తాగలేదు. ఐ డిడెంట్ డ్రింక్ వాటర్. ఐ డిడెంట్ డ్రింక్ వాటర్. మీరు అడిగితేనే నేను సమాధానం చెబుతాను. I will answer only if you ask. I will answer only if you ask. అతని వైపు దృష్టి పెట్టవద్దు. Don't pay attention to him. Don't pay attention to him. మేము సినిమాకి అమావాస్యకో పౌర్ణమికో ఒకసారి వెళతాము. We go to the movie once in a blue moon. We go to the movie once in a blue moon. మీ దయార్థ హృదయాన్ని నేను గౌరవిస్తాను. I respect your kind heart. I respect your kind heart. ఈ నిజం ఎవరికీ తెలియదు. Nobody knows this truth. Nobody knows this truth. నీ మాట వినడం నా అవివేకం. It was foolish of me to listen to you. It was foolish of me to listen to you. ఆమె మీ అభిప్రాయాన్ని ఆమోదించడానికి అంగీకరిస్తుంది. She consents to accept your point. She consents to accept your point. అతను నిజం చెప్పడానికి అంగీకరిస్తాడు. He consents to tell the truth. He consents to tell the truth. నేను అతనితో పని చేయడానికి అంగీకరిస్తున్నాను. I consent to work with him. I consent to work with him. వాళ్ళు రాజీ పడడానికి ఒప్పుకుంటారు. They consent to make a compromise. They consent to make a compromise. నేను సోషల్ మీడియాలో చాలా అరుదుగా ఫోటోలను పోస్ట్ చేస్తాను. I post photos on social media very rarely. I post photos on social media very rarely. అతను తనను తాను చాలా అరుదుగా ప్రశంసించుకుంటాడు. He praises himself very rarely. He praises himself
వెరీ రేర్లీ. అతనికి కోపం రావడం చాలా అరుదు. హీ గెట్స్ యాంగ్రీ వెరీ రేర్లీ. హీ గెట్స్ యాంగ్రీ వెరీ రేర్లీ. నేను షాపింగ్ మాల్స్కి చాలా అరుదుగా వెళ్తాను. ఐ విజిట్ షాపింగ్ మాల్స్ వెరీ రేర్లీ. ఐ విజిట్ షాపింగ్ మాల్స్ వెరీ రేర్లీ. మా కుటుంబమంతా చాలా అరుదుగా కలిసి కూర్చుంటాము. అవర్ హోల్ ఫ్యామిలీ సిట్స్ టుగెదర్ వెరీ రేర్లీ. అవర్ హోల్ ఫ్యామిలీ సిట్స్ టుగెదర్ వెరీ రేర్లీ. ఆమె వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసింది. షీ ఇన్స్టెంట్లీ డిస్కనెక్టెడ్ ద కాల్. షీ ఇన్స్టెంట్లీ డిస్కనెక్టెడ్ ద కాల్. నేను వెంటనే ఖండించాను. ఐ ఇన్స్టెంట్లీ డినైడ్. ఐ ఇన్స్టెంట్లీ డినైడ్. నేను వెళ్ళి ఉండేదాన్ని, కానీ నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. ఐ వుడ్ హ్యావ్ గాన్, బట్ యూ డిడెంట్ లెట్ మీ గో. ఐ వుడ్ హ్యావ్ గాన్, బట్ యూ డిడెంట్ లెట్ మీ గో. ఆమె వచ్చి ఉండేది, కానీ నువ్వు ఆమెను పిలవలేదు. She would have come, but you didn't call her. She would have come, but you didn't call her. నేను నిజం చెప్పేదాన్ని, కానీ నువ్వు అడగలేదు. I would have told the truth, but you didn't ask. I would have told the truth, బట్ యూ డిడెంట్ ఆస్క్. అతను ప్రయత్నించేవాడు, కానీ అతనికి అవకాశం రాలేదు. హీ వుడ్ హ్యావ్ ట్రైడ్, బట్ హీ డిడెంట్ గెట్ ఎ ఛాన్స్. హీ వుడ్ హ్యావ్ ట్రైడ్, బట్ హీ డిడెంట్ గెట్ ఎ ఛాన్స్. నేను నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని, కానీ చాలా తక్కువ సమయం ఉంది. ఐ వుడ్ హ్యావ్ మేడ్ ద డెసిషన్, బట్ దేర్ వాజ్ వెరీ లిటిల్ టైమ్. ఐ వుడ్ హ్యావ్ మేడ్ ద డెసిషన్, బట్ దేర్ వాజ్ వెరీ లిటిల్ టైమ్. ఇప్పుడు అతని దోషి అని అందరికీ అర్థమైంది. నౌ ఎవ్రీవన్ హ్యాస్ కమ్ టు నో దట్ హీ ఈజ్ గిల్టీ. నౌ everyone has come to know that he is guilty. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావని నాకు తెలిసింది. I have come to know that you made the right decision. I have come to know that you made the right decision. బాస్కి తెలిస్తే అది ఉద్యోగం మీద ప్రభావం చూపుతుంది. If the boss comes to know, it will affect the job. If the boss comes to know, it will affect the job. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలిసింది. I have come to know why you came here. I have come to know why you came here. నాకు నిజం తెలిసింది. I have come to know the truth. I have come to know the truth. మేము తప్పు పనులు చేసే వ్యక్తులం కాదు. We are not the kind of people who do wrong things. We are not the kind of people who do wrong things. ఆమెకు నా అలవాట్లు పూర్తిగా తెలుసు. She knows my habits inside out.
She knows my habits inside out. మేము ఒకరికొకరు పూర్తిగా తెలుసు. We know each other inside out. We know each other inside out. నాకు ఈ ప్రాంతం పూర్తిగా తెలుసు. I know this place inside out. I know this place inside out. మీరు మంచి మనసున్నవారని నేను ఒప్పుకోవాలి. I have to admit you are good at heart. I have to admit you are good at heart. అలా అయితే మీరు అతన్ని క్షమించండి. If that's the case, you forgive him. If that's the case, you forgive him. అలా అయితే నేను నీకు సహాయం చేస్తాను. If that's the case, I will help you. If that's the case, I will help you. అలా అయితే మీరు నిజం చెప్పాలి. If that's the case, you should tell the truth. If that's the case, you should tell the truth. అలా అయితే నేను ఇక్కడుంటాను. If that's the case, I will stay here. If that's the case, I will stay here. అలా అయితే నేను త్వరలో తిరిగి వస్తాను. If that's the case, I will come back soon. If that's the case, I will come back soon. అలా అయితే నేను నీకు ఆహారం వండుతాను. If that's the case, I will cook food for you. If that's the case, I will cook food for you. అతను తాను చేసిన దానికి సిగ్గుపడుతున్నాడు. He is ashamed of what he did. He is ashamed of what he did. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.